రెడ్డి నైరుకమలం చల్ల వల్ల 5-6 రకం వేసామండి. పక్క చేలల మీద మాది బాగా దిగుబడిగా బాగా కనపడుతుంది. 40 బస్తాల కాడగా అయితే 40-42 కాడగా అయితే అట్టుందండి. చేను బాగుంది. మళ్ళీ కూడా వచ్చే సంవత్సరం మళ్ళీ వేసుకున్న ఆలోచన ఉన్నామండి. కట్ట డిఏపాను, ఒక పావు కట్ట యూరియా వేసానండి. ఇంకా బాగా ఏమి వేయలేదు. పట్టమంద పూడ ఏమి వేయలేదు. మామూలుగా పురుగు మందు లైట్ ఉంటే కొద్దిగా లైట్ పురుగు మందు కొట్టాం. లాస్ట్లో కొంచెం కంగినప్పుడు కొంచెం మళ్ళీ పేడాడిచ్చానండి. మా బియ్యం కొట్ట బాగానే ఉంది. టోటల్గా ఎన్ని స్ప్రేయింగ్ చేశారు? 2 సార్లు వేసింది. బలం ఎన్ని కట్టలు పెట్టారు? 5 ఎకరాల మీద? 8 కట్టలు. అంటే ఎకరానికి కట్టన్నరే పడింది అంతే. ఓకే. చూసిన వాళ్ళు మిగతా వాళ్ళు ఏమంటున్నారండి వెరైటీ గురించి? బాగానే ఉందండి, దిగుబడి బాగానే వస్తుంది, చేను బాగుంది, ముందుకు మళ్ళీ మేము వేసుకున్నాం ఆలోచనలో ఉన్నారు అని అన్నారు. ఓకే. ఈ సన్న రకాల్లో ఇది సన్న రకం బాగుంది. బాగా జీలకర్ర సన్నవిడిగా ఉంది, బాగుంది. మళ్ళీ వేస్తాం, కంపల్సరీ వేస్తాం. ఒక కంకికి వచ్చేసి 375 నుంచి 425 దాకా గింజలు కనపడతా ఉన్నాయి. ప్రతి పిలక్కి ఒక దుబ్బుకి వచ్చేసరికి 12-13 పిలకల దాకా చేసి ఉన్నాయి. 13 పిలకలకు కూడా 100% మొత్తం వెళ్ళింది. దిగుబడి పరంగా రైతు చెప్పే విధంగా తక్కువ పెట్టుబడితోటి తెగుళ్ళని తట్టుకొని రైతు సాచేతగా కొంచెం అంతంత మాత్రం చేసే రైతును కూడా ఉద్ధరించే రకంగా చెప్పొచ్చండి. వెరైటీ విషయంలో మాత్రం ఈ సన్న రకాల్లో 567 ఈ నగరికల్లు మార్కెట్లో చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది రైతు దగ్గర నుంచి కూడా. వేసిన రైతులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, మంచి ఈల్డింగ్ తీస్తున్నారు. తదుపరి ఇప్పుడు రబీలో కూడా మళ్ళీ మొత్తం ఎక్కువ శాతం దీన్నే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఖరీఫ్కి వచ్చేసరికి 135 రోజులు తీసుకుంటుంది, రబీకి వచ్చేసరికి 125 రోజులు తీసుకుంటుంది. పంట కాలంలో కూడా ఎర్లీగా వస్తుంది, నీకు తొందరగా అయిపోతుంది. నీకు నాణ్యమైన సన్న రకం కింద బాగా ఆదరిస్తున్నారు బయర్లు కూడా. ఈ మార్కెట్లో మిర్యాలగూడ మార్కెట్ కానీ, ఇక్కడ నగరికల్ మార్కెట్ కానీ, నర్సరాపేట మార్కెట్ కానీ మంచి రెస్పాన్స్ ఉంది ఫార్మర్ లెవెల్లో.